Hello, my dear 10th class students. Welcome to Vedantu APNTS 9th and 10th channel. This is me, your Sharun ma'am, Vedantu Social Master Teacher. So, welcome to Pre-Final Series. ఈ ప్రీ-ఫైనల్ సిరీస్లో ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చేసేసాం, మీరు చూసేసారు కూడా. అండ్ దిస్ ఈస్ అనదర్ వీడియో అండ్ దిస్ పర్టికులర్ లెసన్ ఈజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ 10th క్లాస్ స్టూడెంట్స్. సో జియోగ్రఫీలోని సెకండ్ లెసన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. సో ఈ 10 మినిట్స్ వీడియో 10 లేదా 20 మినిట్స్ వీడియో, ఈ చిన్న వీడియో ఎందుకు మీ ప్రిపరేషన్కి అంత ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క వీడియోలో మీ పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రివిజన్ మొత్తం అయిపోతుంది. బికాస్ ఈ వీడియోలో ఈ లెసన్ యొక్క చాప్టర్ రికాప్, ఇంకా ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, ఇయర్స్, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మ్యాప్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డోంట్ మిస్ ద వీడియో. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో యొక్క పీడిఎఫ్, అంటే ఈ లెసన్ పీడిఎఫ్ ఇప్పుడు ఏదైతే నేను టీచ్ చేస్తున్నానో ఈ కంప్లీట్ పీడిఎఫ్ మీకు మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా లింక్ క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ రివిజన్కి ఇది 100% యూజ్ అవుతుంది. సో నౌ లెట్ us స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెసన్ యొక్క మైండ్ మ్యాపింగ్ చూద్దాం. దానికన్నా ముందు చిన్న ఇన్ఫర్మేషన్, మన ఛానల్ యొక్క వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యొక్క లింక్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఖచ్చితంగా క్లిక్ చేసి వీటన్నిటిని ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్షణాల్లో మీ దగ్గరకు వచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా మన వేదాంతు ఏపీఎన్టీఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ షార్ట్ నోట్స్ పీడిఎఫ్, ఈ లెసన్ పీడిఎఫ్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లెసన్ ఓవర్వ్యూ, అంటే ఈ లెసన్లో ఉన్న టాపిక్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది కదా. ఇదంతా నేనే స్వయంగా తయారు చేశాను. ఓకేనా, ఐ మీన్ నా ఐడియాస్తో తయారు చేశాను అనమాట. సో ఇక్కడ ఇదంతా మైండ్ మ్యాపింగ్, అంటే ఈ టాపిక్స్ అన్ని ఈ లెసన్లో కవర్ అవుతున్నాయి. మీరు ఆల్రెడీ అకాడమిక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ లెసన్ని ఎన్నోసార్లు రివైజ్ చేసి ఉంటారు. జస్ట్ మళ్ళీ గోత్రూ అవుదాం. ఫ్లోరా అండ్ ఫానా ఇన్ ఇండియా, మన భారతదేశంలో ఉన్న ఫ్లోరా అండ్ ఫానా అంటే ప్లాంట్ లైఫ్ ఇంకా యానిమల్ లైఫ్. అండ్ అదేవిధంగా టైప్ ఆఫ్ స్పీషీస్ లైక్ నార్మల్ స్పీషీస్, ఎండేంజర్డ్ అంతరించిపోతున్న స్పీషీస్, వల్నరబుల్ రేర్ స్పీషీస్, అండ్ ఎండమిక్ స్పీషీస్, ఎక్స్టింక్ట్ స్పీషీస్, ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ స్పీషీస్లోకి వస్తాయి. డిప్లీషన్ కాజెస్, సో అంటే డిప్లీషన్ అనేది జరగడానికి ఏ ఫ్యాక్టర్స్ యొక్క కాజెస్ ఉంటాయి? డిఫారెస్టేషన్, అగ్రికల్చర్, పోచింగ్, మైనింగ్, పొల్యూషన్, ఓవర్ గ్రేజింగ్. అదేవిధంగా కన్జర్వేషన్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో కన్జర్వేషన్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఇంకా నేషనల్ పార్క్ శాంచురీస్ ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. కమ్యూనిటీ ఎఫర్ట్స్ అంటే మన ఎన్విరాన్మెంట్ని కాపాడడంలో మన దేశంలో ఉన్న వివిధ రకాల కమ్యూనిటీస్ ఎలాంటి ఎఫర్ట్స్ చేస్తూ వచ్చారు. సో సాక్రిడ్ గ్రోవ్స్, చిప్కో మూమెంట్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా సో మన కంట్రీలో ఉన్న కమ్యూనిటీస్ ఏ విధంగా మన ఎన్విరాన్మెంట్కి కాంట్రిబ్యూట్ చేశారు అనేది తెలపడానికి ఉన్న ఎగ్జాంపుల్స్. టైప్ ఆఫ్ ఫారెస్ట్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద లెసన్. సో రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ అన్క్లాస్డ్ ఫారెస్ట్. ఓకే, సో ఇది మీరు ఇలాగే, మీకు పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి ఈ పిక్చర్ ఇలాగే ఇందులో ఉన్న టాపిక్స్ అన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో నౌ లెట్ us లుక్ ఎట్ ద చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫ్లోరా అండ్ ఫానా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్లోరా అంటే ప్లాంట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ రీజియన్, ఒక పర్టికులర్ ప్రాంతంలో ఉండే మొక్కలన్నిటినీ మనం ఫ్లోరా అంటాం. ఫానా అంటే యానిమల్ లైఫ్, ఒక పర్టికులర్ రీజియన్లో ఉండే యానిమల్స్ అందరినీ ఫానా అంటాం. ఓకే, ఫానా. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద 12 మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. అండ్ మన ఇండియాలో 47,000 ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. అంటే 47,000 రకరకాలైన ప్లాంట్స్, 90,000 యానిమల్ స్పీషీస్ ఉన్నాయి. ఓకే, సో టైప్స్ ఆఫ్ స్పీషీస్ చూసుకుంటే నార్మల్ స్పీషీస్ వచ్చేసి స్పీషీస్ విచ్ హూస్ పాపులేషన్ లెవెల్స్ ఆర్ కన్సిడర్డ్ నార్మల్. ఎగ్జాంపుల్ క్యాటిల్, సాల్, పైన్, రోడెంట్స్. అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటి? అవి అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్న, కొంచెం డేంజర్లో ఉన్న స్పీషీస్. లైక్ ఏంటి చూద్దామా? బ్లాక్ బక్, ఇండియన్ రైనోసరస్, ఇండియన్ వైల్డ్ యాస్, ఇంకా లయన్ టెయిల్డ్ మాకో. వల్నరబుల్ స్పీషీస్ అంటే దే ఆర్ లైక్లీ టు బి ఎండేంజర్డ్ అండ్ ఇఫ్ నాట్ ప్రొటెక్టెడ్, వాటిని ప్రొటెక్ట్ చేయకపోతే అవి కూడా ఎక్స్టింక్ట్ అయిపోయే అవకాశం ఉంది. సో ఎగ్జాంపుల్ బ్లూ షీప్. రేర్ స్పీషీస్, చాలా అరుదుగా ఉండే రకాలు. స్పీషీస్ విత్ స్మాల్ పాపులేషన్, తక్కువ నెంబర్లో ఉండే వాటిని రేర్ స్పీషీస్ అంటాం. ఎగ్జాంపుల్ హిమాలయన్ బ్రౌన్ బేర్, వైల్డ్ ఏషియాటిక్ బఫెలో. ఓకే, ఎండమిక్ స్పీషీస్ అంటే ఏంటి? స్పీషీస్ ఫౌండ్ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే స్పీషీస్ని ఎండమిక్ స్పీషీస్ అంటాం. ఎగ్జాంపుల్ అండమాన్ టేల్, నికోబర్ పీజియన్, ఇవి అక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఎక్స్టింక్ట్ స్పీషీస్ అంటే ఏంటి?
అసలు ఇప్పుడు అవి ఎగ్జిస్టెన్స్‌లో లేవు. ఆల్రెడీ ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు లేవు. ఫర్ సపోజ్ ఏషియాటిక్ చీతా, పింక్ హెడెడ్ డక్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి. అంతరించిపోయాయి. సో, ఇక్కడ హై ప్రాబబిలిటీ ఉన్న క్వెషన్ ఏంటో కూడా ప్రొవైడ్ చేశాను. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎండేంజర్డ్ అండ్ ఎక్స్టింక్ట్ స్పీషీస్ అన్నమాట. రీజన్స్ ఫర్ డిప్లీషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. అంటే మన అడవులు గాని, ఇంకా వైల్డ్ లైఫ్ కానీ తగ్గిపోవడానికి గల రీజన్ ఏంటి? హ్యూమన్ యాక్టివిటీస్ నాన్న. ఫర్ సపోజ్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయ పనులు ఎక్స్‌పాండ్ చేసుకోవడం కోసం చేసే యాక్టివిటీస్ కానివ్వండి, డ్యామ్స్, రోడ్స్, రైల్వేస్ కన్‌స్ట్రక్షన్ చేయడానికి మనకి అడ్డుగా ఉన్న మొక్కల్ని, అడవుల్ని కొట్టేస్తున్నాం. అదే విధంగా మైనింగ్ ఇంకా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కోసం కూడా మన చుట్టూ ఉన్న ఫారెస్ట్ ఏరియాస్‌ని మనం రెడ్యూస్ చేసేస్తున్నాం. అంటే చెట్లని నరికేసి ఫారెస్ట్ ఏరియా అంతా రెడ్యూస్ అయిపోతుంది. ఓవర్ గ్రేజింగ్ బై క్యాటిల్. సో, పశువులు ఎక్కువగా మేత మేస్తూ కూడా మనకి గ్రీన్ ల్యాండ్స్ అన్నిటిని డిప్లీట్ చేసేస్తున్నాయి. హంటింగ్ అండ్ పోచింగ్ వేటాడడము, ఇల్లీగల్ హంటింగ్ ఇదంతా కూడా దీనికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే పొల్యూషన్, ఫారెస్ట్ ఫైర్, క్లైమేట్ చేంజ్. సో, కొలోనియల్ ఫారెస్ట్ పాలిసీస్ కూడా దే కాంట్రిబ్యూటెడ్ లార్జ్ స్కేల్ డిఫారెస్టేషన్ ఇన్ ఇండియా. అంటే బ్రిటిషర్స్ మన ఇండియా యొక్క కాలనైజర్స్. సో, మరి కాలనైజేషన్ జరిగినప్పుడు వాళ్ళేం చేశారంటే చాలా పెద్ద మొత్తంలో డిఫారెస్టేషన్ చేపట్టి ఎన్నో అడవుల్ని వాళ్ళు కొట్టివేసి రైల్వే లైన్స్ అని, ఇండస్ట్రీస్ అని స్థాపిస్తూ వచ్చారు. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ చూద్దాం. అసలు కన్జర్వేషన్ ఎందుకు ఇంపార్టెంట్? సో, ఎందుకంటే ఇట్ మెయింటైన్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్. బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేస్తుంది. సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన పర్యావరణం బ్యాలెన్స్డ్‌గా ఉండాలంటే ప్రతి జీవి యొక్క ఎగ్జిస్టెన్స్ ఇంపార్టెంట్ అనమాట. సో, సపోర్ట్స్ లైవ్లీహుడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీ, ఎన్ష్యూర్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్. ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఇదేం చేస్తుందంటే వైల్డ్ లైఫ్‌కి ఒక లీగల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ హంటింగ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంతరించిపోవడానికి రెడీగా ఉన్న స్పీషీస్ హంటింగ్‌కి గురవ్వకుండా ఆ హంటింగ్‌ని బ్యాన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఎస్టాబ్లిషెస్ ఈ యాక్ట్ ప్రకారం మన కంట్రీలో నేషనల్ పార్క్స్ ఎస్టాబ్లిష్ అయ్యున్నాయి. వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఎస్టాబ్లిష్ అయ్యున్నాయి. బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న వైల్డ్ లైఫ్‌ని కాపాడడానికి ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని నేషనల్ పార్క్స్ అన్నమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి 1972 100% ఎగ్జామ్‌లో అడగడానికి అవకాశం ఉన్న ఇయర్ అన్నమాట. ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. సో, ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేటివ్ క్లాసిఫికేషన్ ఇది. అడవులకి సంబంధించి. రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అన్‌క్లాస్డ్ ఫారెస్ట్. అసలు రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ఏంటో చూద్దాం. మోస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ అండ్ అబౌట్ 54% ఆఫ్ టోటల్ ఫారెస్ట్ ఏరియా మొత్తంలో ఒక 54% వచ్చేసి మనకి రిజర్వ్డ్ ఫారెస్ట్‌గా ఉంది. దీన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏంటంటే అంటే ఏంటి? సమ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ యూజ్. అంటే అడవుల మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ 29% ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ హంటింగ్ గాని, గ్రేజింగ్ గాని చేయొద్దు అని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్‌క్లాస్డ్ అంటే ఏంటి? నో క్లియర్ గవర్నమెంట్ కంట్రోల్. అండ్ ఇది ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో ఉంటుంది. 17% ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. ఇది ఏ విధంగాను క్లాసిఫై అవ్వలేదు. ఓకేనా? ఇక్కడ పర్సెంటేజెస్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఎంసీక్యూస్‌లో. ఇక్కడ మీకు 29%, 54% ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్. ఇక్కడ మన ఇండియాలో వివిధ వర్గాల ప్రజలు కన్జర్వేషన్‌కి సంబంధించి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారో చూద్దాం. సాక్రెడ్ గ్రోవ్స్ అంటే ఏంటి? ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ బై లోకల్ కమ్యూనిటీస్ డ్యూ టు రిలీజియస్ బిలీఫ్. ఇది మేఘాలయ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్రలో చూస్తూ ఉంటాం. సో, దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే మన వేదాంతు ఛానెల్‌లో మీకు ఫుల్ లెంగ్త్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఉంటాయి చూడండి. దిస్ ఈస్ ఎ షార్ట్ వీడియో కాబట్టి బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్తా. ఈ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి అందుకని. చిప్కో మూవ్‌మెంట్ 1973లో స్టార్ట్ అయింది. ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ చెట్లని కొట్టివేయొద్దని చెప్పి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ విలేజెస్ ఎస్పెషల్లీ వుమెన్ చెట్లని హగ్ చేసుకొని, చెట్లని కట్ చేయకుండా ప్రివెంట్ చేశారు. అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్‌ని ఈ విధంగా ప్రమోట్ చేశారు. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? జేఎఫ్ఎం. సో, ఈ అబ్రివియేషన్ ఇంపార్టెంట్ జేఎఫ్ఎం. దీనికి సంబంధించి మనకి 1 మార్క్ క్వెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 1988. లోకల్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఫారెస్ట్ ప్రొటెక్షన్‌లో పార్టిసిపేట్ అవుతూ వచ్చాయి. అండ్ షేర్ బెనిఫిట్స్ విత్ గవర్నమెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఇయర్ వచ్చేసి చిప్కో మూవ్‌మెంట్ 1973, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ 1988 ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇయర్స్ వచ్చేసి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 1972 ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాస్ పాస్డ్. 1973 చిప్కో మూవ్‌మెంట్ స్టార్టెడ్. 1988 జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ జేఎఫ్ఎం ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్డ్
కొలోనియల్ పీరియడ్ లార్జ్ స్కేల్ డిఫారెస్టేషన్ డ్యూ టు రైల్వే ఎక్స్పాన్షన్, ప్లాంటేషన్, ఇంకా మైనింగ్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. అబ్రివేషన్ చూద్దాం, అంటే ఫుల్ ఫామ్స్. జేఎఫ్ఎం అంటే ఏంటి? జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. డబ్ల్యూపిఏ అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. రిమెంబర్ ఇట్, ఓకే. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. మ్యాప్ చూద్దాము. సో ఈ లెసన్లో నేషనల్ పార్క్స్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. నాకు తెలిసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, ఇంకా కాజీరంగా వైల్డ్ లైఫ్, ఇంకా చూడండి గిర్ నేషనల్ పార్క్, ఇవి కొంచెం ఇంపార్టెంట్, ఓకేనా. సో కాజీరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి ఇక్కడ అస్సాంలో ఉంది. నేను లొకేషన్స్ చాలా క్లియర్గా ఇచ్చాను, మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, ఓకే. ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ప్రాపర్ రివిజన్. బ్లూ ప్రింట్. మన బ్లూ ప్రింట్ ప్రకారం ఫార్ ఈ లెసన్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సో టైం వేస్ట్ చేసుకోకుండా 4 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే చదవండి, ఈజీ. సో 4 మార్క్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో ఇచ్చాను, చూద్దాం. హౌ డిడ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ డిప్లీషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్? మనుషులు చేసే యాక్టివిటీస్ ప్లాంట్ లైఫ్ ఇంకా యానిమల్ లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఫర్ సపోజ్ రీజన్స్ ఆఫ్ డిప్లీషన్ ఏంటి? అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ కోసం జరిగే డిఫారెస్టేషన్ కానివ్వండి, అండ్ డిఫారెస్టేషన్ ఆఫ్ ఫారెస్ట్ బై షిఫ్టింగ్ కల్టివేషన్, లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ఫర్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ కోసం చాలా పెద్ద మొత్తంలో చేసే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మైనింగ్ యాక్టివిటీస్, హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, హంటింగ్, పోచింగ్, ఇంకా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, ఇదంతా కూడా కారణమవుతుంది. బయోడైవర్సిటీ అంటే ఏంటి? బయోడైవర్సిటీ ఎందుకు హ్యూమన్ లైఫ్కి ఇంపార్టెంట్? సో ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఫర్ హ్యూమన్ లైఫ్. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వేరియస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఒక పర్టికులర్ ఏరియాలో ఉండే ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్నే బయోడైవర్సిటీ అంటాం. సో బయోడైవర్సిటీ ఒక బ్యాలెన్స్డ్ ఎన్విరాన్మెంట్ని మేక్ చేస్తుంది. ఇట్ ప్రిజర్వ్స్ అవర్ లైఫ్ సిస్టమ్ లైక్ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్ యాజ్, ఎందుకంటే ప్లాంట్స్ ఫుడ్ తయారు చేస్తాయి. ఆ ఫుడ్ని బేస్ చేసుకుని మన హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి డిపెండ్ అయి ఉన్నాయి. ఈవెన్ స్మాల్ యానిమల్స్ కూడా రకరకాలుగా యూజ్ అవుతూ ఉంటాయి. లైక్ కిల్లింగ్ ఇన్సెక్ట్స్, మన ఇంట్లో ఉండే బల్లులు చిన్న చిన్న కీటకాలని, పురుగుల్ని తినేస్తూ ఉంటాయి. దానివల్ల మన ఇంట్లో ఇన్సెక్ట్స్ అనేవి తగ్గుతాయి కదా. వితౌట్ బయోడైవర్సిటీ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ వోంట్ బి పాసిబుల్. సో బయోడైవర్సిటీ ఇట్ మేకింగ్ అవర్ ఎర్త్ సేఫ్. సో దస్ ఈ పాయింట్స్ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే బయోడైవర్సిటీని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వై డు వి కన్జర్వ్ అవర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్? మనం ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ని సేవ్ చేయాల్సిన అవసరం ఎందుకుంది? ఆబ్వియస్లీ ఉంది. వీ నీడ్ టు కన్జర్వ్ అవర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ బికాజ్ కన్జర్వేషన్ ప్రిజర్వ్స్ ద ఎకలాజికల్ డైవర్సిటీ and our life support system, air, water and soil. Conservation also preserve the genetic diversity of plants and animals, and for better growth of species and breeding, it makes our earth safe. ఎందుకు అర్థమైంది కదా, కన్జర్వేషన్ వల్ల మనకి జెనెటిక్ డైవర్సిటీ ప్రిజర్వ్ అవుతుంది, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ కూడా మనకి ప్రిజర్వ్ అవుతుంది అనమాట. సో మన ప్లానెట్ మంచిగా ఉండాలన్నా, పొల్యూషన్ ఉండొద్దన్నా ఖచ్చితంగా ఫారెస్ట్ ఇంకా వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద షార్ట్ వీడియో. ఈ వన్ షార్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. వన్ మోర్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్, మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్, అండ్ లెట్స్ మీట్ ఇన్ అనదర్ ప్రీ ఫైనల్ సిరీస్ వన్ షార్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.